చందమామ మబ్బుల వెనక దాగి ఉంది. నెమ్మదిగా చల్లని గాలులు వీస్తున్నాయి. ఊరి వీధులు నిర్మానుష్యంగా ఉన్నాయి. ఉన్నట్టుండి ఎవరో ఒక అమ్మాయి గజ్జెల శబ్దం వినిపిస్తుంది. కాని ఎవరూ కనిపించలేదు. అంటారు, ఈ ఊరి గాలిలో ఇంకా తన శబ్దం వినిపిస్తూ ఉంటుంది అని. ఎన్నోసార్లు తను తిరిగి వచ్చింది అంటారు. కాని ఎవరైతే తనని చూశారో వాళ్ళెప్పుడూ తిరిగి రాలేదు. ఠాకూర్ విజయ్ ప్రతాప్ తన భార్య సుమిత్ర, కూతురు రాధాతో పాటు భోజనం కోసం కూర్చుంటారు. అమ్మాయి ఇంకా చాలా చిన్నది ఠాకూర్ గారు. ఇది అవసరమంటారా? పరంపర కంటే ఏదో ముఖ్యం కాదు. మా పూర్వీకులు ఎలాగానే చేస్తూ వచ్చారు. ఈ ఊరిలో ఇదే ఆనవాయితీ. రేపే పెళ్లి జరుగుతుంది. నాన్నా, నాకేమనిపిస్తోందంటే ఠాకూర్ కోపంగా లేస్తాడు. భయమా? ఇవన్నీ ఒట్టి మాటలంతే. శాపం లాంటిది అసలు ఏమీ ఉండనే ఉండదు. రేపంతా సర్దుకుంటుందిలే. అప్పుడే ఉన్నట్టుండి బంగళా కిటికీలు గట్టిగా వాటంతటవే తెరుచుకుంటాయి. ఒక చల్లని గాలి లోపలికి వస్తుంది. దీపాలు రెపరెపలాడతాయి. దూరంగా ఎక్కడో ఒక అమ్మాయి శబ్దం వినిపిస్తూ ఉంటుంది. అదే రోజు రాత్రి ఊర్లో ఇద్దరు యువకులు అజయ్ ఇంకా మోహన్ రాత్రివేళ సైకిల్లో వెళ్తూ ఉంటారు. అన్ని వైపులా విచిత్రమైన నిశ్శబ్దముంటుంది. నేను విన్నాను, ఠాకూర్ గారు ఎవరో ఒక ముసలాయనకిచ్చి తన కూతురికి నిశ్చయం చేశారంట. నాకది అసలు ఏమాత్రం నచ్చడం లేదు. కిందటిసారి కూడా ఇలాంటిదేదో జరిగినప్పుడు అది ఉన్నట్టుండి సైకిల్ చైన్ ఇరుక్కుంటుంది. మోహన్ కిందకు దిగి చైన్ని సరిచెయ్యటం మొదలు పెడతాడు. అజయ్ తన నెగతాళి చేస్తూ ఇలా అంటాడు, అరే పిరికి పందా, ఏమీ కాదు, నువ్వు నీ నీడను చూసి భయపడుతున్నావంతే. ఎప్పుడైతే మోహన్ తల పైకెత్తుతాడో అప్పుడు తన వెనక కొంచెం శబ్దం వినిపిస్తుంది. దూరంగా చీకట్లో ఒక అమ్మాయి నిలబడి ఉంటుంది. చిక్కుపడిన జుట్టు, ఎంతో భయంకరంగా కనిపించే కళ్ళు. అజయ్, వెనక్కు చూడు. అజయ్ వెనక్కి తిరుగుతాడు. కాని అక్కడ ఏమీ కనపడదు. వాళ్ళిద్దరూ హడావిడిగా వేగంగా పరిగెడతారు. కాని అక్కడ ఎవరో ఉన్నారు. ఇప్పటికీ అక్కడే నిలబడి ఉన్నారు. రాధ తన గదిలో కూర్చుని ఉంటుంది. గాలి విచిత్రంగా అనిపిస్తుంది. ఉన్నట్టుండి తన బొమ్మ దానంతటదే పడిపోతుంది. తను భయపడి దానిని తీయడానికి వెళ్తుంది. అప్పుడే ఉన్నట్టుండి ఒక అమ్మాయి దగ్గుతున్న శబ్దం వినిపిస్తుంది. రాధ ఆశ్చర్యపోతుంది. తను నెమ్మదిగా తిరుగుతుంది. కాని అక్కడ ఎవరూ ఉండరు. ఉన్నట్టుండి కిటికీలో నుంచి ఒక నీడ లోపలికి వస్తుంది. తనకి నల్లని పొడవైన జుట్టుతో కప్పి ఉన్న మొహం కనిపిస్తుంది. పారిపో, ఈ పెళ్లి జరగదు. రాధ గట్టిగా అరుస్తుంది. తలుపు తెరుచుకుంటుంది. సుమిత్ర లోపలికి వస్తుంది. ఏమైంది తల్లి? రాధ వణికిపోతూ సైగ చేస్తుంది. కాని అక్కడ ఏమీ ఉండదు. తను మళ్ళీ తిరిగొచ్చిందా? ఊరివాళ్లు ఠాకూర్ విజయ్ ప్రతాప్ బంగళాలో కలుసుకుంటారు. ఠాకూర్ మొహం కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఠాకూర్ గారు, మనం ఈ పెళ్లిని ఆపేయడం చాలా మంచిది. కిందటిసారి ఏదైతే జరిగిందో అది ఒక మామూలు సంఘటన కాదు. చాలే ఆపండి పిచ్చివాగుడు. ఇదంతా కూడా ఒట్టి మూఢనమ్మకాలంతే. పెళ్లి ఇవాళే జరిగి తీరుతుంది. కిందటిసారి కూడా మీరు అలాగే చెప్పారు. తర్వాత ఏం జరిగిందో దాని గురించి ఎవరూ కూడా మర్చిపోలేదు. ఉన్నట్టుండి బంగళా లోపల నుంచి ఒక అరుపు వినిపిస్తుంది. అందరూ ఆశ్చర్యపోయి లోపలికి పరిగెడతారు. రాధ లోపల నేలమీద పడిపోయి వణికిపోతూ ఉంటుంది. తన కళ్ళు భయంతో తెరుచుకుని ఉండిపోతాయి. గోడమీద గోర్లతో గీసిన గుర్తులు ఉంటాయి. రాధ వణికిపోతూ గోడవైపు చూపిస్తుంది. గోడమీద ఎర్రటి రంగుతో రాసి ఉంటుంది, ఈ పెళ్లి జరగదు. ఠాకూర్ మొహం మాడిపోతుంది. అతను పిడికిలి బిగిస్తాడు. వీటిని అసలు ఎవరూ పట్టించుకోకండి. ఊళ్ళోనే అల్లరి వెధవులెవరో ఇలా చేసుంటారు. పెళ్లి జరుగుతుంది, ఇవాళే జరుగుతుంది. ఊరి పెద్దవాళ్లు గుళ్ళో కూర్చుని ఉంటారు. ఒక ముసలి పూజారి పండిత్ సోమేశ్వర్ గంభీరమైన మొహంతో ఉంటాడు. పంతులు గారు, ఇదేమీ మామూలు విషయం కాదు. ప్రతిసారి మైనర్ అమ్మాయికి పెళ్లి జరిగినప్పుడు ఏదో ఒక అనర్థం జరుగుతుంది. పంతులుగారి మొహంలో భయం కనిపిస్తుంది. ఎందుకంటే ఇది పెళ్లి కాదు నాయనా, బలి. ఊరి వాళ్లందరూ అలాగే ఉండిపోతారు. రాత్రి సమయం.
బంగళాలో పెళ్లి ఏర్పాట్లు జరుగుతూ ఉంటాయి. రాధ పెళ్లి బట్టలలో అలంకరించుకుని ఉంటుంది. కాని తన కళ్లల్లో భయం స్పష్టంగా కనిపిస్తుంది. అప్పుడే తలుపు దగ్గర పెద్ద పేలుడు సంభవిస్తుంది. మండపమంతా నిశ్శబ్దం అలముకుంటుంది. ఒక పెద్ద భయంకరమైన నవ్వు వినిపిస్తుంది. అది తను వచ్చేసింది. ఠాకూర్ కత్తి తీసుకుని అరుస్తాడు. ఎవరది? ఎదురుగా రండి. అప్పుడే మండపం మధ్యలో గాలిలో ఒక పొగ ఏర్పడుతుంది. నెమ్మది నెమ్మదిగా అందులో ఒక నీడ ఆకారం తీసుకుంటుంది. ఒక అమ్మాయి. చెరిగిపోయిన జుట్టు, ఎర్రని కళ్ళు, మొహం కాలిపోయి ఉంటుంది. తన కళ్ళల్లో నుంచి రక్తం కారుతుంది. నేను చెప్పాను కదా, ఈ పెళ్లి జరగదు అని. ఉన్నట్టుండి ఠాకూర్ శరీరం బిగుసుకుపోతుంది. తన కళ్ళు పైకి వెళ్ళిపోతుంటాయి. అతను వణికిపోతూ నేలమీద పడిపోతాడు. ఠాకూర్ గారు, నేను చెప్పాను కదా, ఈ పెళ్లి జరగదు అని. ఎవరు నువ్వు? నేనే అది. నన్ను ఈ బంగళా మింగేసింది. నాకు బలవంతంగా పెళ్లి చేసి చావు ఊబిలోకి తోసేశారు. బంగళా ముందులాగా మారిపోతుంది. మండపం అలంకరించి ఉంటుంది. అక్కడొక 14 ఏళ్ల అమాయకురాలు కూర్చుని ఉంటుంది. తన పేరు గౌరీ. కళ్లల్లో భయం, మొహం మీద నిస్సహాయత స్పష్టంగా కనిపిస్తుంది. అమ్మా, నన్ను పంపించొద్దమ్మా. నేనింకా చిన్న పిల్లని కదా. మన దగ్గర వేరే దారి లేదు తల్లి. ఠాకూర్ గారి ఆజ్ఞ తల్లి. ఠాకూర్ విజయ్ ప్రతాప్ సింగ్ తండ్రి ఠాకూర్ రణ్వీర్ సింగ్ మండపం దగ్గర నిలబడి ఉంటాడు. అతని కళ్లల్లో క్రూరత్వం కనిపిస్తుంటుంది. అతను పూజారికి సైగ చేస్తాడు. పెళ్లిని మొదలు పెట్టండి. పూజారి మంత్రాలు చదువుతుంటాడు. గౌరీ వణికిపోతూ కూర్చుంటుంది. అప్పుడే తన గుండె వేగంగా కొట్టుకోవటం మొదలు పెడుతుంది. తను వణికిపోయి కింద పడిపోతుంది. ఆ తర్వాత తన చేతుల్లో నుంచి విషం బాటిల్ బయటికి వస్తుంది. గౌరీ శరీరం కొట్టుకోవటం మొదలు పెడుతుంది. తన కళ్ళు పైకి తేలిపోతాయి. అప్పుడే ఠాకూర్ రణ్వీర్ సింగ్ కోపంతో అరుస్తాడు. ఈ పిచ్చిదాన్ని లేపండి. బహుశా ఇది విషం తాగినట్లుగా ఉంది. కాని అయినా సరే తనకు వివాహం చేసి తీరాల్సిందే. ఇది మా కుటుంబం పరువుకు సంబంధించింది. గౌరీ శరీరం నుంచి ఉన్నట్టుండి రక్తం కారుతుంది. తన ముక్కు, నోరు నుంచి రక్తం కారుతుంది. చూస్తూ చూస్తూ తన ఊపిరి ఆగిపోతుంది. మండపంలో రక్తం విస్తరిస్తుంది. అరే అరే, ఏం జరుగుతోంది? చూడండి, ఏం జరిగింది? గౌరీ శవాన్ని తెల్ల చీరలో చుట్టి బంగళా బావిలోకి విసిరేస్తారు. అంతా సైలెంట్గా జరిగిపోతుంది. రాధ ఇంకా మిగతా ఊరివాళ్లు ఆ ఫ్లాష్ బ్యాక్ తమ కళ్ల ముందు గౌరీ గతంలో చూస్తూ ఉంటారు. ఇప్పుడు చెప్పండి, ఈ పెళ్లి జరుగుతుందా? మా వల్ల చాలా పెద్ద ప్రమాదం జరిగింది. నేను మీకు న్యాయం జరిపిస్తాను. గౌరీ అక్క, నేను నీలాగా చనిపోను. నేను కూడా ఈ అన్యాయానికి వ్యతిరేకంగా నిలబడతాను. ఇప్పుడు నాకు ముక్తి లభిస్తుంది. ఉన్నట్టుండి బంగళాలోకి పెద్ద వెలుగు వస్తుంది. గౌరీ ఆత్మ ఆకాశంలో విలీనమైపోతుంది. బంగళా ఇప్పుడెంతో ప్రశాంతంగా మారిపోతుంది. ఊరివాళ్లు ఇక మైనర్లకు పెళ్లి చెయ్యటం మానేస్తారు. ఇక ఏ అమ్మాయి ఈ ఊర్లో తన ఇష్టం లేకుండా పెళ్లి చేసుకోకూడదు. గౌరీ అక్క, ఇక ఏ ఆడపిల్ల నీలాగా చనిపోదు. ఇది నా మాట. గుళ్ళోని గంటలు వాటంతటవే మోగుతాయి. ఒక ఆఖరి సంకేతం గౌరీ ఆత్మ ఇప్పటికీ అక్కడ ఉందని, కాని సంతోషంగా ముక్తి పొంది